పితృదోష నివారణకు చైత్ర అమావాస్య నాడు ఇలా చేస్తే సమస్యలన్నీ తీరిపోయి సంతోషం శ్రేయస్సు కలుగుతాయి. చైత్ర అమావాస్య కేవలం పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి మాత్రమే కాదు, ఆర్థిక భావోద్వేగ సమస్యల నుండి బయటపడడానికి ఇది శుభ సమయంగా గ్రహించాలి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో నిర్ణీత పద్ధతి ప్రకారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో సంతోషం, సౌభాగ్యం, శాంతి కూడా కలుగుతుంది. చైత్ర అమావాస్య నాడు స్నానం, దాన ధర్మాలు, జపం చేయడం, తర్పణాలు చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. ఈ రోజున మన పూర్వీకులు భూమికి చాలా దగ్గరగా నివసిస్తున్నారని నమ్మాలి. ఈ రోజున వారిని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే వారి సంతానానికి సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, తృప్తిని కలిగిస్తాయి. పంచాంగం ప్రకారం చైత్ర అమావాస్య ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 4:49 ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 1 గంటలకు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 27న ఈ చైత్ర అమావాస్య జరుపుకోవాలి. స్నానం, దానం చేయడానికి అనువైన సమయం ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 4:17 నుండి సాయంత్రం 5 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కూడా మనకు మన శాస్త్రం చెబుతుంది. పితృదోషం తొలగిపోవడానికి ఈ పనులు చేయాలి. అమావాస్య రోజున ఉదయం సూర్యోదయానికి ముందు గంగాజలం కలిపిన నీటిలో లేదా పవిత్ర నది, చెరువు లేదా ఇంట్లో స్నానాన్ని చేయాలి. నువ్వులు, నీరు ఉపయోగించి ఆ పూర్వీకుల పేరిట తర్పణాన్ని వదలాలి. పిండదానం చేసి ఆవులకు, బ్రాహ్మణులకు, పేదలకు అన్నాన్ని పెట్టాలి. ఫలితంగా పితృదోషం తొలగిపోయి ఆ పితృదేవతల అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఈ రోజున పేద లేదా ఒక వృద్ధుడికి ఆహారం ఇవ్వడం ప్రత్యేక పుణ్యకార్యంగా భావించాలి. నల్ల కుక్కలు లేదా ఆవులకు రొట్టె తినిపించాలి. ఈ రోజున తులసి పూసలను ఉపయోగించి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రం జ్ఞానం, శక్తి మరియు లక్ష్యాన్ని పొందడానికి సహాయపడుతుంది. సూర్యాస్తమయం తరువాత అశ్వత్థామ చెట్టు కింద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. ఈ పరిహారం రాహు, కేతువు దోషంను శాంతింపజేసి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది. ఈ రోజున బియ్యం, నువ్వులు, వస్త్రం, బెల్లం, పిండి ఇలా అన్ని రకాలుగా దానాల్ని చేయాలి. ఈ పరిహారం శని, చంద్రునికి సంబంధించిన దోషంను తగ్గించి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.